విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కానీ కార్మికులు కానీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విశాఖ ప్రధాన ద్వారం ఆర్చ్ దగ్గర అయితే ఈ ఈ హైవే ఎక్కడైతే ఉందో ఆ హైవే మీద బైఠాయించి నిర్వాసితులు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ట్రాఫిక్ అంతా మొత్తం బ్లాక్ అయింది. దగ్గర గాజువాక వరకు ఈ ట్రాఫిక్ బ్లాక్ అయ్యి ఈ ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్స్, మన కెమెరామ్యాన్ అజయ్ అయితే చూపిస్తున్నారు. విజువల్స్లోనే మొత్తం వెహికల్స్ ఎక్కడికక్కడ బంద్ అయిపోయి మిట్ట మధ్యాహ్నం మంచి తీవ్రమైన ఎండ నేపథ్యంలో అయితే ఈ ఆందోళనకారులు ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్డు మీద బైఠాయించి ఈ వేళ్ళు కూడా బైఠాయించి వాళ్ళు నినాదాలు అయితే చేస్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అయితే ఆపాలని చెప్పి వీళ్ళు కేంద్రానికైతే నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం మొత్తం వెహికల్స్ అన్నీ మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయిపోయిన నేపథ్యంలో మనం చూడొచ్చు. మన వీడియో జర్నలిస్ట్ అజయ్ అయితే చూపిస్తున్నారు. మొత్తం అంతా బ్లాక్ అయిపోయి చాలామంది అవస్థలు పడుతున్నారు. కొన్ని వెహికల్స్లో అయితే మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎండకి చాలా అవస్థలు పడుతున్నారు. ఏదేమైనా మా ఆందోళన అయితే మేము విరమించే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే కాంగ్రెస్ ఏపీ అధినేత షర్మిలారెడ్డి అయితే ఈ దీక్ష శిబిరం వరకు అయితే వచ్చి వీళ్ళకి మద్దతు తెలియజేసే ప్రక్రియలో అయితే ఈ ట్రాఫిక్ మొత్తం అంతే జామ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఆందోళన అయితే విరమించే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ నిర్వాసితులు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అన్ని ఏరియాలు అన్ని బ్లాకులు మొత్తం అన్ని లైన్లు మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రధానంగా ఈ ఏరియాలో అయితే మొత్తం అంతా అన్ని జంక్షన్ ప్రధానంగా మెయిన్ జంక్షన్ చెప్పుకోవాలి. ఒక వే అయితే స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్తుంది, ఒక వే అయితే విశాఖ సిటీ నుంచి అనకాపల్లి వెళ్తుంది, అలాగే అనకాపల్లి నుంచి వైజాగ్ సిటీకి వచ్చే ప్రధాన జంక్షన్ అని చెప్పుకోవాలి. జంక్షన్లో సాధారణంగా ఈ హైవే మీద అయితే ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మొత్తం ఎక్కడికైతే ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయిన నేపథ్యంలో చాలామంది ఈ ప్రజలైతే ఇక్కట్లు పడుతున్నారు. ఈ ఎండలో అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఏదేమైనా ఈ ఆందోళనకాలు అయితే బట్టి మేము ఆందోళన విరమింపచేయం. ఈ కేంద్రం అయితే మా కోరిక నెరవేర్చాలి, కంపల్సరీగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి అయితే వీళ్ళు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.